కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నేను బాగున్నానండి. కన్నప్ప సినిమా కూడా అత్యద్భుతంగా వచ్చింది. మేము ఏ స్థాయిలో మొత్తం అందరూ విష్ణువు గారు, మోహన్ బాబు గారు సంకల్పించి మహాయుద్ధం తలపెట్టారో దానికోసం అందరం కష్టపడి పనిచేసాం. డెఫినెట్గా మా కష్టం ఆడియన్స్కి నచ్చుతుందని. ఈ సినిమా ఒక పుక్కిటి పురాణం కాదు, నిజంగా జరిగిన ఒక చరిత్ర. సో ఈ చారిత్రాత్మక చిత్రం ఖచ్చితంగా చరిత్ర నిలిచిపోయే గొప్ప సినిమా అవుతుందని, అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు మీ కెరీర్ చూసుకున్నట్టయితే 2010 మీ కెరీర్ పీక్స్. అవును. తర్వాత 2015 తర్వాత కూడా కాస్త బిజీ అయ్యారు. అయితే ఈ తరువాత కాలంలో ఇప్పుడు మీరు ఈ కన్నప్ప ప్రాజెక్ట్లోకి రావడం ఎలా జరిగింది? మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు? ఈ ప్రాసెస్ ఎలా జరిగింది? అంటే మీరు అన్నట్టు నేను 2015 వరకు నా సినిమాలు అవి రిలీజ్ అయ్యాయి. 2017-18లో ఏంటంటే నా వర్కింగ్ స్టైల్లో నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను మారుద్దాం అని డిసైడ్ అయ్యాను. నేను అంతవరకు రైటర్ కమ్ డైరెక్టర్స్తో ట్రావెల్ చేశాను. తెలుగు సినిమాలో గొప్ప డైరెక్టర్స్ అనుకునే గుణశేఖర్ గారు, పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు, మెహర్ రమేష్ గారు, యోగేష్ గారు, బొమ్మరిల్లు భాస్కర్ గారు, మేర్లపాక గాంధీ గారు, అలాగే మన బోయిపాటి శ్రీను గారు, వీళ్ళందరూ డైరెక్టర్లు నేను ట్రావెల్ చేశాను. స్క్రిప్ట్లో కంట్రిబ్యూట్ చేశాను. కొంతమంది స్క్రిప్ట్ సొసైటీ ఇచ్చారు, కొంతమంది స్క్రీన్ ప్లే క్రెడిట్స్ ఇచ్చారు, కొంత డైలాగ్స్ క్రెడిట్ ఇచ్చారు. నాకు రావాల్సినంత గుర్తింపు రావట్లేదు, నేను నెక్స్ట్ లెవెల్కి చేరుకోవట్లేదు నేను ఫీల్ అయ్యాను. అందుకని 16 తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నా సొంత కథలతో అప్రోచ్ అవ్వాలనుకుంటూ నేను చేసిన ప్రయత్నాలు. నేను చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాను. ఉదాహరణకి 2017లో సురేష్ ప్రొడక్షన్స్ రాణా గారితో సినిమా నేను చెప్పిన కథకి అప్పట్లో 200 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేశారు వాళ్ళు. సో దానికి అడ్వాన్స్ ఇచ్చారు, అగ్రిమెంట్ చేశారు. అలాగే ఆదిత్య మ్యూజిక్ సంస్థ నా కథ ఓకే చేసి నాకు అడ్వాన్స్ ఇచ్చింది. అలాగే స్రవంతి రవికిషోర్ గారు, అలాగే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చేసిన బాబు గారు, ఇలా ఒక 5-6 సినిమాలు అడ్వాన్స్ తీసి నా కథలన్నీ మెటీరియలైజ్ అయ్యే దశలో కోవిడ్ వచ్చింది. సో అందువల్ల 2-3 ఏళ్ళ పాటు ఉన్న సినిమాలు ఎలా కంప్లీట్ చేయాలన్న తర్జనా భర్జనలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. కొత్త ప్రాజెక్టులు టేకప్ అయ్యే అవకాశాలు లేవు. ఆ 2-3 ఏళ్ళు అనుకోకుండా నా దారి ఎటు మళ్ళిందంటే నేను సరదాగా చేసిన పాడ్కాస్ట్లు, నేను సరదాగా చేసిన యూట్యూబ్ వీడియోలు అనేవి నన్ను ఇంకో మరో దారి వైపు తీసుకెళ్ళిపోయాయి. కాఫీ మజిలీ కథలు కావచ్చు, ఇంకా వేరే జనరల్గా నేను చేసే అనాలిసిస్లు కావచ్చు, అవన్నీ కూడా నాకు రచయితగా వచ్చిన గుర్తింపు కన్నా ఈ ప్రోగ్రామ్స్ ద్వారా, ఈ వీడియోల ద్వారా, పాడ్కాస్ట్ ద్వారా నాకు చాలా ఎక్కువ గుర్తింపు వచ్చింది, అంటే సోషల్ మీడియా వల్ల. సో ఆ ప్రయత్నంలో ఉండగా నా ఫ్రెండ్ డైరెక్టర్ యోగేష్ కేఎంసీ గారితో స్క్రిప్ట్ ఏదో వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఆ సమయంలో 2022 ఫిబ్రవరి